నువ్వింత మంచి ప్లేస్‌లో ఇప్పుడున్నా మీ నాన్నగారు లేరు నీకు. నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రవీణ్? అంటే మిస్ ఇది అవుతూ ఇప్పటికీ కాదు, ఎప్పటికీ అంటే మన చివరి ముగింపు వరకు ఉండే ఒక బాధ. తల్లిదండ్రులు అనేటోళ్ళు అంత ఇంపార్టెంట్. ఇన్ కేస్ నా ఫ్యూచర్లో నేను ఒక మంచి పెద్ద ఇల్లు కొని ఒక పెద్ద BMW కారు కొనుక్కున్నా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే ఫస్ట్ మనం ఎదిగితే ఆనందపడేది మన వైఫ్, మన పిల్లల కన్నా మన తల్లిదండ్రులు. వాళ్ళు ఫీల్ అయినంత హ్యాపీగా ఎవ్వరు ఫీల్ గారు. ఒకవేళ నేను దొంగనైనా నా తల్లి నన్ను దొంగలేదు, అంటే పక్క వాళ్ళు నన్ను దొంగ అనొచ్చు, కానీ కన్న తల్లి ఎప్పుడు దొంగ అన్నది, నా కొడుకే అంటది. నా తండ్రి కూడా నా కొడుకే అంటాడు. అలాంటి తల్లిదండ్రులను మిస్ చేసుకొని బ్రతకడం అనేది ఒక ఘోరమైన నరకం అనేది ఎక్కడనో ఉంటుంది. దేవుడు ఎప్పుడుకో మనం ఒకలా చనిపోతే తీసుకుపోయి ఎక్కడనో ఇలా నూనెలో ముంచుతాడు, ఇలా చెట్టుకు గట్టేస్తారు. అలాంటివన్నీ ఉంటే ఉండవు, కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు నిజంగా భూమి మీద ఉండి నరకం చూడాలి. అదైతే వాస్తవం. ఎందుకనంటే నాకే చాలా బాధలు ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరికి చెప్పినా దానికి కరెక్ట్ అయిన ఒక ఆన్సర్ రాదు. అదే నేను మా నాన్నకి చెప్తే, నేను ఫస్ట్ టైం కారు కొన్నాం. అది మా నాన్న కోరిక కొనాలన్నది. ఆయన ఉన్నప్పుడే నేను ఒక కారు కొనాలి అని ఒక చిన్న కారు కొన్నా. మా నాన్న కొన్న రోజు ఫోన్ చేసి, బాబు నేను కారు కొన్నానే అని అంటే, అవునా కారు కొన్నావా, అబ్బా సూపర్ రా అది ఇది అనేసి అన్న తర్వాత, కానీ భయం అవుతుంది బాబు అని అంటే, ఎందుకు రానంటే ఒకవేళ నేను EMI కట్టలేకపోతే వాళ్ళు వచ్చి కారు గుంజుకోపోతే ఎలా అంటే, ఎవడాడుకు వచ్చి నేను కారు గుంజుకపోయేది, నువ్వు కట్టకపోతే నేను కడతా, అది మనది, నువ్వు ఇంటికి తీసుకొని రా, ఎవడొస్తాడో చూద్దాం అంటే అంత ధైర్యం ఎవరు ఇప్పుడున్న మన స్నేహితులు కానీ, లేకపోతే మనకు అన్న చెల్లెళ్ళే, అన్నదమ్ములే, లేకపోతే ఎవ్వరున్నా అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యం ఎవరు ఇవ్వలేరు.